నమస్తే. ఒక మంచి మాటతో మీ ముందుకు మాస్టర్ శంకర్రావు. భారతదేశంలో 140 కోట్లలో చాలా మంది, ఇంచుమించు చాలా కోట్ల మంది పుస్తకం పట్టని వారు ఉన్నారు, పెన్న ముట్టని వారు ఉన్నారు. వారికి ఒకసారి పుస్తకం గురించి చెప్దామని. పుస్తకం అస్తభూషణం, చేతికి ఆభరణం లాంటిదంట. పుస్తకం మెదడుకు మేత, మెదడుని క్విక్గా పనిచేస్తుంది, ఎన్నో ఆలోచనలు కల్పిస్తుంది. పుస్తకం మంచి స్నేహితుడు, టైంపాస్ కావడానికి బెస్ట్ ఫ్రెండ్. పుస్తకం మార్గదర్శి, గైడ్, మనల్ని నడిపిస్తుంది, ఎటువైపు వెళ్ళాలి, ఏది మంచిది ఏది చెడ్డది చెప్పేది పుస్తకం. పుస్తకం దేవదూత, నిజంగా సాక్షాత్ భగవంతుడి నుండి వచ్చినటువంటి దేవదూత, మెసెంజర్. పుస్తకం డైమండ్స్ నిధి. పుస్తకం గోల్డ్ గని, బంగారపు గని. సింపుల్గా 4 మాటల్లో పుస్తకం తలక గొప్పతనాన్ని చెప్పాను. అయితే లాయర్, డాక్టర్, ఆఫీసర్, సైంటిస్ట్, ఇంజనీర్, టీచర్, జడ్జ్, సీఎం, పిఎం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సందేహాలు వస్తే నివృత్తి చేసేది పుస్తకం. అందుకే వాళ్ళ ఇళ్లల్లో పుస్తకాలు అలమరల నుండా అలమర అంటే బీరువాలు, అలమరల నుండా పుస్తకాలు పేర్చి ఉంటాయి. అందువల్ల మనకి దక్కని ఈ అదృష్టాన్ని మన పిల్లలకైనా ఇద్దాం. పుస్తకం ఎలాగుంటుందో చెప్పాలంటే, దాని రుచి అమృతం కంటే తీయగా ఉంటుంది. పుస్తకం ఒక బుక్ రీడింగ్ ఇది మంచి వ్యసనం. మరి ఈరోజు ఈ టెలిబుక్స్ చూస్తున్నారు. పుస్తకం స్పర్శ